ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఇటు కొరయా అయ్యా వెళ్ళి అరవింద లోపల తీసుకురా. అలాగేనయ్యా. తాతగారు పిలుస్తున్నారు రామ్మా. నేను ఆడుకోవాలి. తాతగారు పిలిస్తే అలా అనకూడదమ్మా, రామ్మా. నేను రాను. ఏంట్రా ఆడుకొంకని బతిమాలుతున్నావు? ఏడ్చుకురా. రామ్మా. అరవింద వదులు. పోరా. రాము. నువ్వెవరివి? రాజుగారి మనవరాల్ని. అడుక్కు తినేవాడుతో ఆడుకోవచ్చా? వాళ్ళు అడుగు తినేవాళ్ళు కాదు. చెయ్యి చాపో. మావి గారు, చిన్నపిల్ల. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. వాళ్ళతో ఎప్పుడైనా ఆడుకుంటావా? తప్ప. వాళ్ళు కూలి వెధవలు, కులం తక్కువ వెధవలు. కులం అంటే? కులం అంటే పెద్ద అయిన తర్వాత చెప్తాలే. చెప్పు, తప్పు చేశానని చెప్పు. అవును, నువ్వు తప్పు చేసావు. నేను కాదు, నువ్వు తప్పు చేశానని చెప్పు. తప్పే. ఓ, ఇల్లు దాటావో కాళ్ళెర కొడతాను. అరవిందా, 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 అమ్మా, అరవిందా, అరవిందా, అక్క, అక్క, అరవిందా, 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 అరవిందా. ఏంటి పిచ్చాకులు పెట్టుకుంటున్నావు? నేను నీకోసం పౌడర్ తెచ్చాను. అరే, నీ చేతికి ఏమైంది? నీతో ఆడుకున్నానని మా తాతయ్య కొట్టాడు. అవునా? ఉండు, కట్టు కడతాను. ఏ ఆగు, ముందు నేను కడతా. ఉండు, నేను కడతా. అరే ఇక్కడ ఏంట్రా? నిజం. రై పైకైరా. రై నువ్వేరా. అటు కాదు, ఇటేరా. ఈడెక్కడి నుంచి వచ్చాడ్రా? అరే వెళ్ళి చూడండి రా. ఇంత అన్యాయమా? ఏమనుకుంటున్నాడా మంగరాజు? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. నేను వచ్చి సాక్ష్యం చెప్పు. అయ్యా, పోలీసులు వచ్చారు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. లోపల రమ్మను. లోపలికా? లోపలికే రమ్మను. సరే. ఎంత ధైర్యం వాళ్ళకి మన దివాణంలో ప్రవేశించడానికి? కోట్లోకి కుక్కలు దూరితే కూడా కోపడాలేంట్రా? తినండ్రా. మా బాగా చెప్పారు. నమస్కారం సార్. ఏంటి పని మీద వచ్చారా, పలకరించడానికి వచ్చారా? సుబ్బయ్య అనే రైతుని మీరు షూట్ చేశారని ఫిర్యాదు చేశారు. తినండ్రా. నేను వాణ్ణి కాల్చానా, వాడే నా తుపాకీ కడ్డం వచ్చాడా? అదే అడుగుదామని. నేను డబ్బా తుపాకీ ఆట ఆడుతుంటే ఆడే అడ్డం వచ్చాడు, చచ్చాడు. ఏరా? జరిగింది అంతే. అవును అవును, మీ వాళ్ళు మీకు అనుకూలంగానే చెప్తారు. పోనీ మీ వాళ్ళెవరైనా వచ్చి చెప్పండ్రా. ఎవరు రారా? పోనీలే, నేను పిలిపిస్తా. సోరయ్య, ఆ పక్కనున్న తలుపు తెరు. అంటే రండి. ఏరా, సుబ్బయ్య నేను కావాలనే చంపానా? లేదండి అయ్యా, ఆడే మీ తుపాకీ కట్టొచ్చాడు. నేను ముందే చెప్పానయ్యా, రాజుగారు తుపాకాట ఆడుతున్నారు, అటు పక్క వెళ్ళొద్దని. ఆడికి సాగు టైం అయిపోతే రాజుగారు మాత్రం ఏం చేస్తారా? మీ సాక్ష్యాలు ఎవడు నమ్ముతాడ్రా? పోనీ కమలమ్మ, నువ్వు చెప్పు, నీ మొగుని నేను కాల్చానా? అయ్యా, రాజుగారు స్థానం మంచారయ్యా, ఆయనకే పాపం తెలీదు.
ఆయన ప్రాణాలు పోసేవారే కానీ తీసేవారు కాదయ్యా. సారీ రాజుగారు, చిన్న పొరపాటు. పొరపాటు కాదు, నిజమేంటో తెలుసుకోకుండా మా కోటలోకి వస్తారా? పోలీసులంటే తమాషగుందిరా. రాజుగారి మీద తప్పుడు కేసు పెట్టి మా పరువు తీస్తావా? ఇడియట్. ఉంటాం సార్, రండి. ఉండయా పండి పండి. రాయ్, రాజుగారి ముందా గుర్రపు స్వారీ. ఈ లంకలో ఉన్న పొలాలన్నీ నావే కావాలి. ఆ సుబ్బయ్య గాడిని 10 ఎకరాలు ఇవ్వరా అని మర్యాదగా అడిగాను. ఇవ్వనన్నాడు, చచ్చాడు. వాడి తర్వాత పొలం నీదే, బతికుండగానే ఇచ్చాయి. ఇక్కడ నీ బెదిరింపులకు ఎవ్వరూ బెదరు. నీ కొడుక్కి ఎలాగో తల్లి లేదు. నీ మొండితనంతో వాణ్ణి అనాథను చెయ్యి మాకు. ఇదిగో, నీ 25 ఎకరాలు నాకిస్తే ఇచ్చినట్టు, లేకపోతే ముందు మాట తర్వాత దూట. అరేనే, ఏంట్రా ఇట్లా వచ్చావు? ఏం లేదురా, చాలా రోజులైంది కదా, ఓసారి చూసిపోదామని వచ్చా. నాకు తెలుసులే, మీ బావ మంగరాజు నాతో బేరాలాడమని పంపించుంటాడు. రేయ్, వెళ్ళి ఆడుకోండి. మనం ఆడుకుందాం. కాదురా, నేనే వచ్చాను. ఆడితే ఎందుకురా గొడవ? ఆడ అసలే రాక్షసుడు. ఆ 25 ఎకరాలు ఆడికి ఇచ్చేసి ఈ లంక వదిలిపెట్టి వచ్చేయి. ఇదే డబ్బుకి 50 ఎకరాలు నేను ఇప్పిస్తారా నీకు? అక్కడ ఇంకో పకీర్ గడు బెదిరిస్తే అది వదిలిపెట్టి ఇంకో చోటకు పోవాలా? ఇట్ట బతుకంతా తిరుగుతూనే ఉండాలా? ఇది మా తాతల నాటి పొలం రా. నా ప్రాణాలనైనా వదులుతాను కానీ పొలాన్ని మాత్రం వదలను. అదేరా నా భయం. అలాంటిది ఏమైనా జరిగితే వీడు అసలే తల్లి లేని పిల్లోడు, అనాథ అయిపోతాడు రా. పొలం పోతే ఇద్దరం అనాథలం అయిపోతారా? ఆ ఎతబల్ నీకేమైనా జరుగుద్దేమో నా భయం రా. భయపెట్టేవాడు కాదురా, భయపడేవాడు ఎదవ. ఇట్టా భయపడతా కూర్చుంటే జరిగే జరగ తమ్ముడు గోదావరిలో పడిపోయాడు. రేయ్, బాబు నువ్వు ఆగరా, నేను తీసుకొస్తా. బాబు బాబు జాగ్రత్త రే. రేయ్, రేయ్, జాగ్రత్త. ఏమైందండి? అలా ఉన్నారేంటి? బాబేడి బాబు గోదట్లో సుడిగుండంలో పడిపోయాడు. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడుతుంది? వాడిని వదిలేసి వచ్చారేంటండి? ఏమిటండి మీరు చెప్పేది? బాబు, నా తండ్రి. నీ బిడ్డను కాపాడి వీడి బాబు తన బిడ్డని అనాథం చేసి వెళ్ళిపోయాడు. ఇక మీదటి వీడి బాగోగులన్నీ మనమే చూసుకోవాలి. నా కడుపులో పెట్టుకు చూసుకుంటానండి. అరే ఏంట్రా ఇది? లేలే, నాకు హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చింది బాబాయ్. ఉద్యోగం వచ్చిందా? ఇంత మంచి వార్త కబుక్కున్నా. అలా చూస్తావేంటే? బెల్లం మొక్క పట్ల. అలాగే వెళ్ళు. వెళ్తున్నాను, ఉండండి. ఏమైంది నాన్న? అన్నయ్యకి హైదరాబాద్ లో ఉద్యోగం వచ్చిందిరా. రేయ్, ఉద్యోగం జాగ్రత్తగా చేసుకో. ప్రేమ దోమ అని ఏ పట్నం పిల్లవాళ్ళలోనూ పడకు. వాళ్ళని అసలే నమ్మలేం. టైం వచ్చినప్పుడు మంచి పల్లెటూరు పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తా. రేయ్, ఆ కుప్పినంత లాపరా. నీకే కష్టం వచ్చినా అవసరం వచ్చినా నేనున్నాను, సరేనా? అలాగే. తిన్నానా? నాకు కూడా ఒకటి ఇవే. నాకు కూడా. వెళ్ళొస్తాను బాబాయ్. జయం, వెళ్ళరా. వస్తాను రా. అనయ్య, ఆల్ ద బెస్ట్ రా. పదండి రా. ఒరే రాము, ఆగరా. నిజం చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్ కమ్మా. నువ్వు హైదరాబాద్ వెళ్ళటం లేదు, లంకకు వెళ్తున్నావు కదా. నాకు తెలుసురా. నేను నిన్ను కనకపోయినా నీ గురించి నాకు బాగా తెలుసు. సరే వెళ్ళు, నీ కోరిక నేనెందుకు కాదనాలి? కాని ఆ మంగరాజు రాక్షసుడు, ప్రమాదకరమైన మనిషి. నీ ఆశీస్సులుండగా నాకేం కాదమ్మా. నువ్వెక్కడున్నా చల్లగా ఉండాలి నాన్న. వస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరా. ఏడు బాబు, మీరందరూ యాడికి బయలుదేరారు? పెద్దలంకలో జాతర జరుగుతుంది కదా, దానికి వెళ్తున్నాం. అట్టాగా, చాలా బాగుంటది బాబు, వెళ్ళి చూసిరండి. మీరు డప్పు ఇస్తారా బాబు? డప్పు వాయిస్తాను, దానికి తగ్గ పాట పాడతాను.
రేయ్ భూతరాజు అన్నా వాడుకో 2 బస్తాలు ధాన్యం ఇవ్వరా. రొడ్డేగా రేయ్ ఓహో 4 అనుకున్నానులే. రేయ్ ఏందన్నా అయితే రొడ్డే ఇస్తానులే. అబ్బా ఒరేయ్ ఏదో ఒకటి చేయరా నన్ను సరే చంపాలి. సరే 4 రొడ్డు 6 ఇస్తానులే. పదరా. నమస్కారం అండి. ఈ పేరేంటి? రాము. ఏ ఊరు? యూరే. ఈ ఊళ్ళో నేను ఎప్పుడు చూడలేదే. ఇక మీద చూస్తారులేండి. సర్లే, ఏం చేస్తావు? డబ్బు వాయిస్తానండి. ఓ తర్వాత నువ్వు వెళ్ళి వరుసలో నిలబడు. అలాగే. అరే వీళ్ళకే అయ్యా, రెండేగా. 4 దోసేరా కళాకారులు వాళ్ళ పాపం. నేల తల్లి గుండెలో నేల తల్లి గుండెలో ఎన్ని వేల పాటలో భలే వాయించావురా. ధన్యాలు. లే, 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 లే. ధన్యాలు. ఇప్పటిదాకా అందరికి నాకు నచ్చింది ఇచ్చాను. ఇప్పుడు నీకేం కావాలో అడిగిచ్చేస్తాను. అడుగు, రాజుగారు ఏదైనా ఇచ్చేస్తారు. మీది నాకేం వద్దండి, నాదే మీ దగ్గర ఉంది, అది ఇప్పించేస్తే చాలండి. నీది నా దగ్గర ఉండటం ఏంట్రా? ఏంటది? 25 ఎకరాల పొలం అండి. ఆ, ఎవరు నువ్వు? వీరభద్రం గారు కొడుకునండి. సరే ఇంటికి రా, మాట్లాడుకుందాం. కాదండి, వీళ్ళందరి ముందు ఇస్తాను అని మాట ఇవ్వండి, అప్పుడు వస్తాను. సరే ఇస్తా. ఇంటికి రా. ధన్యాలండి. ఈ నక్క వినియాలొద్దు. అయ్యా 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 వాడు వస్తున్నాడయ్యా. ఎవడ్రా వాడు? వాడేనయ్యా వాయించాడే డప్పు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, అందరు ఇంట్లోకి వెళ్ళండి. నమస్కారం అండి. వచ్చావా సోరయ్య? అయ్యా, ఇవిగో కాగితాలు. కాగితాలు లెక్కలు అన్నీ చూశాను. మీ నాన్న పొలం 25 కాదు, 5 ఎకరాలే. కాదండి, 25. నాకు తెలుసు. ఏయ్ ఏం వాగుతున్నావు? రాజుగారు అంటే ఎవరనుకున్నావు? సత్య హరిశ్చంద్రుడి వంశం. ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు, నిజమే వస్తుంది. ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ లైస్. ఏంటి ఏంట పని? తాతగారికి తెలిస్తే చంపేస్తారు. అసలు నువ్వు వీరభద్రం కొడుకు అని నమ్మకం ఏంటి? నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి? 20 ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారు తుపాకీతో కాల్చారండి. ఆ? ఆడుతుంటే రైతే అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి. మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది. అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు. లేవండి. అదైనా పుట్టినరోజు నాడిచ్చిన మాట గనక ఇస్తానంటున్నాను. ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా? వ్యవసాయం చేసుకుంటానండి. వ్యవసాయమా? వ్యవసాయం చేస్తాడంటాడు. అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వెళ్ళలేదా? భూమిని చీల్చి పంట పండించే రైతు గుండెలు చీల్చే నిర్ణయానికి వస్తే ఆత్మహత్యలుండవు, హత్యలే ఉంటాయి. సరే అట్టాగే కాని ఈ కాగితాలు తీసుకెళ్లి దున్నయ్. భూతరాజు అన్నా. ఆని తీసుకెళ్లి ఆ పొలం చూపించు. సరే పద. రేయ్ ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను రా భూతరాజునే. భూతరాజా? వీడు కొంచెం మతిపరుపులే బాబు. ఆహా. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? ఆ. మీ రాజుగారా? మరి నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు నువ్వునా కదా? ఆ నోటితోలే వద్దని చెప్పింది. ఆ? నేను నందినేంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? తోక్కోతాం. ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బయటికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజులవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా సింహాన్ని పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత కానీ ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని.
డౌట్ ఉంటే రక్త పరీక్ష చేయించుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి వద్దండి, పొలం చూపించండి. ఏమండి, ఏమండి, తప్పైపోయిందండి. మీరు రాజుగారే రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెక్కడికి రా, ఇటురా పోయేది. అవసరం లేదు, రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మతిమరి పెదవా.